Welcome to BCM10 News. అంతర్రాష్ట్ర స్థాయి నాటకోత్సవాల సాంస్కృతిక సంబరాలని సంకల్పించడం జరిగింది. ఈనాటి కార్యక్రమాన్ని చేసినటువంటి భద్రాచలం పట్టణ ప్రముఖులందరికీ అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా భద్రాద్రి కళాభారతి తరఫున స్వాగత నమస్కారాలు తెలియజేస్తాం. అలాగే సభా అధ్యక్షుడు మా పాకాల దుర్గా ప్రసాద్ గారికి వేదికను అలంకరించి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ముఖ్యంగా 22వ అంతర్రాష్ట్ర పోటీల్లో మా దుర్గా ప్రసాద్ గారు అంటారు నాటకాలు అయినా ఇప్పుడే కొద్దిగా లేటుగా వచ్చానండి. కాదండి, అది రేపు 4, 5, 6లో నాటకాలు ఆడడం అని చెప్పడం జరిగింది. అలాగా దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ ఉంటే అక్కడ కళ అయిన కళ అనేది ఇలాంటి సంస్థలకి అలా యాక్టివ్గా ఉండాలి. డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి. దుర్గా ప్రసాద్ గారు లాంటి వాళ్ళకి ఇలాంటి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిన రోజు ఆ సంస్థలన్నీ కూడా ఎక్కడికో వెళ్తుంటాయి. అలాగే సరస్వతి శిశు మందిర్ చూసినప్పుడు అటు దుర్గా ప్రసాద్ గారు, వెంకటాచార్య గారు సెక్రటరీగా ఉన్నారు. సార్ మేము సభ్యులుగా ఉన్నాం, కానీ ఎన్ఆర్ఐలు వార్డు వీళ్ళు ముందుకు వచ్చి, ఎందుకంటే ఆయన రిసీవ్ చేసుకునే విధానం అలా ఉంటుంది. అలాంటి పెద్దలు ఇలాంటి వాటికి ఉండడం కూడా మనం అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కళాభారతి 22 కాదు, 122వ సంవత్సరం కూడా జరుపుకుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దానికి మీడియా మిత్రుల పాత్ర చాలా పెద్దది. దీన్ని మీరున్న 20 మందే కానీ రేపు 20,000 మందిని ఈ కార్యక్రమానికి తీసుకొచ్చే ముఖ్య అతిథులు మీరు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఒక ఆర్టీసీలో ఏదో కొద్దిమందితో ప్రారంభమైన ఈ కళాకారులది ఇవాళ ఒక భద్రాచలానికి ఒక ప్రత్యేకతను తీసుకురావడం. అలాగే స్టార్టింగ్లో నాకు తెలిసి వాళ్ళుగా జరిపేవాళ్ళు, ఎంప్లాయీస్ కొద్దిమంది ఉండేవాళ్ళు, వాళ్ళ వరకే జరిపేవాళ్ళు. తర్వాత దీన్ని కొద్దిగా విస్తరింపజేసి ఊళ్ళో ఉన్న పెద్దల్ని వృద్ధాప్రసాద్ లాంటి వాళ్ళందరినీ ఇందులో కొంతమంది ఏపీస్ అందరూ కూడా ఇందులో చేర్చుకొని దీని ఒక అందరికీ ఎక్కువ మందిలో తీసుకెళ్లే దానికోసం ఈ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ ప్రజల కోసం అనే దాని మీద ఏంటంటే కళలు బతికించడం కానీ లేదా కళని అంతరించిపోతున్న కళని బతికించడంలో అల్లనాగేశ్వర గారు కానీ, నరసింహ గారు కానీ, రాజు గారు కానీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక క్రమశిక్షణగా దీన్ని ఆర్గనైజ్ చేయడం లేదా ఇన్ని సంవత్సరాలు నడిపేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఒక టీమ్గా ఐక్యతగా ఇంతకాలం నడుపుతున్నారంటే దాంట్లో చాలా వాళ్ళలో ఐక్యత ఉంది, కళను బతికించాలనే తపన ఉంది. ఇక్కడే కాదు, వేరే ప్రాంతాలకు వెళ్ళి కూడా వాళ్ళు నాటకాలు ప్రదర్శించి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు కూడా తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఆ స్టార్టింగ్లో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఏదో పెడుతున్నాడో అనుకున్నాను. కానీ ఒకసారి వచ్చాను, స్టార్టింగ్లో 4 years బ్యాక్ ఒకసారి వచ్చాను. ఒక నాటకం చూస్తే అసలు అది పిల్లలకి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అందరూ కూడా చూస్తే వెంటనే మనలో కూడా కొన్ని మార్పులు అనే అవకాశం ఉంటుంది. అలాంటి డ్రామా నాటికలు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి, గుంటూరు నుంచి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు తీసుకొచ్చి మనకి అర్థమయ్యే రీతిలో బతికించి చేసినటువంటి వీళ్ళకి చాలా కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు. కాబట్టి మీడియా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. కాబట్టి ఎక్కువ మంది హాజరైతే ఏంటంటే అది ఆ కళలు ఎక్కువ మందిలోకి వెళ్ళడానికి లేదా కొద్దిగా ఎక్కువ మంది గ్యాదరింగ్ ఉంటే బాగుంటుంది. కాబట్టి ఆ రకంగా అందరం కూడా సహకరించి నా వంతుగా నేను కూడా సహకారం అందిస్తాను. నాగేశ్వర గారు అని ఫోన్ చేశారు, అలా నాగేశ్వర గారు చెప్పాను, నేను కూడా సహకారం అందిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈనాటి సభాధ్యక్షులు మా దుర్గా ప్రసాద్ గారు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు, రాము గారు, డిపోటీ గారు, మిగతా సభ్యులలో నాగేశ్వర గారు, నర్సరావు గారు, వంశీ గారు, చంద్ర గారు, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున భద్రాద్రి కళాభారతి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంచి కార్యక్రమాలు, ఒక ఎగ్జాంపుల్గా ఉండేటువంటి నాటకాలు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటే వచ్చేటువంటి నాటకాలు, ఇవన్నీ కూడా ఎంతో పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసి ఎంతో నిబద్ధతతో వాళ్ళు ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముందుగా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనికి సహకరిస్తున్నటువంటి ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా
అంత పెద్ద ఎత్తున ఈ ప్రచారం జరిగి ఈ కార్యక్రమం దిగ్విజయం అవడానికి మీరు అందరూ సహకరిస్తారని భావిస్తున్నాను. ముఖ్యంగా శ్రీరామనవమి ముక్కోటి తర్వాత భద్రాద్రి కళాభారతి వాళ్ళు ప్రోగ్రామ్స్ ఎప్పుడు పెడతారా, ఎప్పుడు ఎదురు చూస్తామని భద్రాద్రిలో ఉన్నటువంటి ఉత్సాహవంతులైనటువంటి ప్రముఖులు, పెద్దలు, విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. అంత పెద్ద ఎత్తు కార్యక్రమం భద్రాచలంలో కాలేజీ గ్రౌండ్లో జరగడం అనేది చాలా సంతోషం. మరి నాగేశ్వరరావు గారు, నరసరావు గారు వాళ్ళ టీం ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఎంతో మా రామ్ గారు చెప్పినప్పుడు రిసీవింగ్ ఎంత మంచిగా రిసీవింగ్ అంటే అక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళను ఎంతో మర్యాదగా మంచితనంగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చొని వాళ్ళకు ఏర్పాటు చేయడం అనేది దానివల్లనే ఇంత కార్యక్రమం కూడా సక్సెస్ అవుతుందని భావిస్తూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ముగిస్తాం. జై శ్రీ. నమస్కారం. వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు. ఈ కళాభారతి 22వ వార్షికోత్సవ సందర్భంగా దానికి రోజులు ఓపెనింగ్ చేస్తున్నాము. ఇది 22 సంవత్సరాలుగా చాలా చక్కగా ప్రజలకి కానీ విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ ఒక మెసేజ్, మంచి మెసేజ్, ఒక నాటకాలు చూసిన వాళ్ళు వాళ్ళ అనుభూతి అసలు చాలా గొప్పగా ఉంది. అలాగా వాళ్ళు ఆ నాటకాలు ఎంచుకోవడం, ఆ నాటకాలను ఇక్కడ ప్రదర్శింపజేయడం ఇలాంటివన్నీ చూస్తాం. ఇంకా ముందు కూడా అలాగే వాళ్ళు దీన్ని కొనసాగించాలని వాళ్ళకి ఇక్కడ కూర్చున్న పెద్దలు కానీ అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా పెద్ద రాలేడు తండ్రి సమానులు పంచాయతీ గారికి, అలాగే పాకాల ప్రజాపతి గారికి, చారి గారికి, రామన్న రెడ్డి గారికి, చంద్రు గారికి, అందరికీ కూడా ప్రత్యేకత. ఎందుకంటే ఈ కళాభారతి అంతరాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు గత 22 సంవత్సరాలు నడుస్తున్నాయంటే మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల సహకారం లేకుండా నడవదు. మరి మనం ఈ కొత్త జనరేషన్కి దాదాపు 10-12 ఏళ్ల క్రితం పుట్టిన వాళ్ళకి అసలు నాటకాలు అంటే ఏంటి తెలియని పరిస్థితి. వాటిని కొత్త తరానికి కూడా నాటకాలు అంటూ ఉన్నాయని చూపించడానికి కోసం చాలా తక్కువ, రాష్ట్రంలో చాలా చోట్ల తక్కువ, కానీ భద్రాచలంలో మాత్రం శ్రీరామనవమి ముక్కోటి లాగానే భద్రాద్రి క్రికెట్ ఉండేది, నెహ్రూ కప్ ఉంది. అలాగే ఇవి కూడా చాలా సంవత్సరాల నుంచి మరి మన భద్రాచలంలో పుట్టి పెరిగి కన్న ఊరిని కన్నతల్లిని మరవకూడదు అన్నట్టుగా కొన్నాళ్ళు నన్నపల్లి మోహన్ గారు, ఆ విధంగా తర్వాత జయశేఖర కృష్ణ బ్రదర్స్ వాళ్ళిద్దరు కూడా ఎంతో దూరం ఉన్నా కూడా దానికి ఆర్థిక సాయం చేయడం, ఈ కళా ఉత్సవాలు నడవడం. ఈ టీం కూడా నేను ఏదో సార్ కానీ ఈ సంవత్సరం నుంచి నేను 3 సంవత్సరాలు చేస్తాను. ఈ సంవత్సరం నుంచి నేను కూడా ఎంతమంది ఆర్థిక సాయం, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మనం గుర్తు చేశాను నాటకం. అంటే భద్రాచలంలో చాలామంది ఉన్నారు, అంటే కోట్లు ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి నాటకాలు ఇంకా కొన్ని సంవత్సరాలు, ఇంకో 50 సంవత్సరాలు రావాలంటే కొత్త వాళ్ళు కూడా రావాలి. మీరు కూడా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కొత్త వాళ్ళని తీసుకెళ్ళి ఇచ్చేటోళ్ళనే కాకుండా పాత వాళ్ళ కొత్త వాళ్ళు యాడ్ చేస్తే ఇంకో కొన్నాళ్ళు శుభ్రంగా నడవడం. మేము నెహ్రూ కప్ చేసాం, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాము. 3-4 లక్షలు 5 లక్షల అంటే ఊళ్ళో పెద్ద ఇదేం కాదు, కానీ నలుగురు తీసుకుని వెళ్తే తప్పకుండా దొరుకుతాయి. మరి ఇది కార్యక్రమం ఇంకా కొన్నాళ్ళు ఇట్లా నడవాలి అంటే మీరు బహుత్తరమైన కార్యక్రమం, మీరు ఆర్టీసీలో ఉద్యోగాలు చేసుకుంటూ మరి దీని మీద ఒక 4 రోజులు సర్చేసి కానీ ఈ 3 రోజుల కార్యక్రమం. భద్రాద్రి కళాభారతి అంతర్రాష్ట్ర నాటకోత్సవంలో భాగంగా ఈ 22వ వార్షికోత్సవం రేపు ఫిబ్రవరి 4-5వ తారీఖులో నిర్వహించబోతున్నారు. మరి ఆ కార్యక్రమంలో ఈరోజు ఈ బ్రోచర్ విడుదల కార్యక్రమానికి మా ఆర్టీసీ ఉద్యోగుల ద్వారా నిర్వహిస్తున్నటువంటి భద్రాద్రి కళాభారతిలో నేను కూడా పాల్గొంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి భద్రాద్రి కళాభారతి అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు పాకాల దుర్గాప్రసాద్ గారికి, అలానే స్టేజ్ మీద ఉన్నటువంటి ఇతర పట్టణ ప్రముఖులందరూ కూడా నా నమస్కారం. అలానే మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారం. ఇప్పుడు అందరూ పెద్దలు చెప్పినట్టుగా మరి అంతర్రాష్ట్ర నాటకోత్సవాల్లో గత 22 సంవత్సరాల నుంచి దీన్ని ఆటంకం లేకుండా నిరాటంకంగా జరుపుతున్నటువంటి మా ఆర్టీసీ ఉద్యోగుల్ని అభినందిస్తూ మరి వాళ్ళందరూ కూడా కళాకారులు కళను పోషించాలి, కళను మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా కార్యక్రమం నిర్వహించుకోవడం భాగంగా వీళ్ళు ఎప్పుడో ఇన్నాళ్ళ నుంచి చేస్తూ భద్రాచలం పట్టణంలో ఒక స్థానాన్ని వాళ్ళు తెచ్చుకున్నందుకు ఆనందంగా ఉంది. మరి ఏదేమైనా సమాజంలో జరుగుతున్నటువంటి చెడుని వాళ్ళకి
ఎట్లయితే మనం జీవితంలో ఎలా మనం జీవించాలనే దాంట్లో కూడా ఒక సందేశాత్మకమైనటువంటి నాటకాలను ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా గత నాటక రంగంలో గతంలో ఉన్నటువంటి వారికి తెలుసు, కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో కొద్దిగా మరణం పడుతున్న వారిని వీళ్ళు ఇంకా గుర్తు తెచ్చి ప్రజల్లో ఈ నాటకాలని కళ్ళం కట్టడిగా చూపిస్తూ ప్రజల్ని చైతన్యం చేస్తున్న భాగంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నానికి మేము కూడా మా ఆర్టీసీ తరఫున కూడా వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. వాళ్ళు కూడా ఎప్పుడూ మా సహకారం తీస్తూ కళను పోషించాలి, ఇదంతా వాళ్ళు చేసే కార్యక్రమం కూడా చాలా సదుద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు కాబట్టి వాటందరూ కూడా మా సహకారం అందిస్తున్నాం. మరి ఏదైనా మీడియా మిత్రులు కూడా దీన్ని ఎక్కువ ప్రచారం చేసి రేపు రాబోయే రోజుల్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చి తిలకించి వాళ్ళు ఆనందించే విధంగా మీరు ప్రయత్నించాలని ఆశిస్తున్నాను. మరి మీ అందరూ కూడా మరొకవారు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మా గురువులు పాదాభగవత్ గారికి, అలాగే మన వేదిక మీద ఉన్న పెద్దలు డిఎం గారికి, అలాగే వెంకటరెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి, సాయి గారికి, రాము గారికి, అందరూ కూడా పెద్దలందరూ భజన్ గారికి, అంబేద్కర్ గారికి, అందరికీ పేరు పేరు అందరికీ నమస్కారం తెలియదు. అలాగే కార్యక్రమం చేసిన ప్రింట్ మీడియా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు 22వ అంతర్జాతీయ నాటకోత్సవం పదవి కళావారి రోజుల ఆవిష్కరణకి ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం వాళ్ళ కష్టం ఏంటనే మేము కళ్ళారు ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఎందుకంటే మేము భద్రాద్రి బాలకృష్ణ పెట్టినప్పుడు దానికి ఉండే ఇంకా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దానికి ఎంత ఇంట్లో మన పెళ్లి కన్నా ఇంకా ఎక్కువ ఆర్భాటంగా దానికి కష్టపడి చేయాల్సి వచ్చేది. అలాగే కళాకారులు కూడా వాళ్ళు ఒక ఆర్టీసీలో పనిచేసుకుంటూ ఒక సాయంత్రం పాటు ఈ కార్యక్రమాన్ని నడపడానికి వాళ్ళు మొత్తం సంవత్సరం అంతా కూడా ఈ ప్లానింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అలా నాయకులందరూ చూస్తూ ఉంటారు. నేను సంవత్సరాన్ని వాళ్ళు వచ్చే సంవత్సరం ఎవరు పిలవాలి, ఎవరు రావాలి, ఎవరైతే ఇప్పుడున్న నాటకాలకి, ఎందుకంటే టీవీలో అతిపోయే జనాలు ఈ రోజుల్లో ఎక్కువ టీవీలకి ఆ సీరియల్స్కి ఉన్న దీని క్రేజ్ వల్ల జనాన్ని మన దీంట్లో మొబైల్ లేదంటే దానికన్నా ఇంకా కొత్త రకం చూపిస్తే తప్ప వచ్చే రోజులు కావు. కానీ అలాంటి టైంలో ఈ నాటకాన్ని బాగా కళ్ళ ముందు, ఎందుకంటే ఆ నాటకం ఒకటి చూస్తే మనం ఏమంటే చాలా అట్రాక్ట్ అవుతాం. ఎందుకంటే దాంట్లో ఆ మెసేజ్ దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రతి నాటకంలో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మా నాటకం చేస్తారు ప్రతిదీ. అదే ఆ కళ్ళ ముందు గంటన్నర 2 గంటలు చూస్తాం. అదే టీవీ సీరియల్లో సంవత్సరం పొడుగుతూ నడుస్తూ ఉంటే కాబట్టి దానికి ఎక్కువ ప్రేరిస్తున్నా కానీ ఇలాంటి వాటికి పబ్లిక్ ఇవ్వట్లేదు. కాబట్టి పబ్లిక్ని మళ్ళీ మనం ఈ పాత మనకి అంతరించిపోతున్న ఈ నాటకాన్ని మళ్ళీ పునరుజ్జీవం కలిగించేటువంటి ఇలాంటి పద్ధతి కళాభారతిని మనందరం సపోర్ట్ చేసి ఇంకా దాన్ని, ఎందుకంటే మీ ద్వారా ఎక్కువ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ఇది ప్రతి కుటుంబానికి మీరు చూసే విధంగా ఒక క్రేజ్ వచ్చే విధంగా మీ పత్రిక వారు సహకరించాలని, అలాగే మా తాలూకు పంచాయతీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ కీర్తి భారతీయ గారి మెమోరియల్ పేరు మీద చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అధిక భాగం వారికి మా సహకారం ఎప్పుడు ఉంటుందని, అలాగే ట్రస్ట్ తరఫున ఈ సంవత్సరం ఈ 6వ తారీఖు ఓపెనింగ్కి తాడూరి జయశేఖర్ గారి తాన మాజీ అధ్యక్షుడు వారు కూడా ఓపెనింగ్ పాల్గొనడానికి ఇచ్చారు. వారు కూడా ఉన్నారు, ఇక్కడ వారు వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా మనం భద్రాచలంలో ఈ పదార్థి కళాభారతిని ఈ 22 సంవత్సరాలు కాకుండా ఇంతగా రాము గారు 122 చేయడానికి వాళ్ళకి, ఎందుకంటే మనందరం సహకరిస్తేనే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేయగలుగుతారు. ఇంకా మాతో పాటు ఊళ్ళో ఉన్న పెద్దలు ప్రముఖులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని నుంచి పైకి ఉన్నత స్థాయికి తీసుకోవాలని కోరుకుంటూ తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. అంతర్రాష్ట్రీయ నాటకోత్సవాన్ని నిర్వహిస్తున్నారు భద్రాద్రి కళాభారతి వదలడం వారు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా 22 సంవత్సరాలు నిరాటంకంగా ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాన్ని విజయవంతంగా ముందు నడిపిస్తున్నారు. మరి ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సినిమాలు, సీరియల్స్ అన్ని రకాలకి అట్రాక్ట్ అయిపోయినటువంటి జనాన్ని తమ వంతు కృషిలో భాగంగా నాటక రంగాన్ని కూడా తప్పకుండా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాలి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భద్రాద్రి కళాభారతి ఒకటి 22 సంవత్సరాలుగా మరి మేము కూడా వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాం. మరి వేదిక మీద ఉన్నటువంటి మన పాకాంబిక సభ్యులు, అట్లాగే అజీం గారికి, కృష్ణయ్య గారికి, చంద్రశేఖర్ గారికి, మన వెంకటరెడ్డి గారికి, వెంకటాచార్య గారికి, రజనీటాబ్ రాము గారికి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఆలస్యానికి మన్నించాలి. నేను గత 10 రోజులుగా ఊళ్ళో లేను. రాత్రి 9:30 రావడం జరిగింది. మన సోదరుడు అల్ల నాగేశ్వరరావు గారు మరి ఇట్లా కార్యక్రమం సారంటే ఆయన వచ్చాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మంచిగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి అల్ల నాగేశ్వరరావు గారు, అలాగే నరసింహరావు గారు, మరి తిరుపతి గారు, రమేష్ గారు, వారి ఆర్టీసీ బృందానికి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇవాళ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ నీతి పాఠాలు మనకి ఇంతకుముందు ఉండేవి. క్లాస్ ఉండేది మనకి, ఆ పాఠాలు లేవు. కానీ సంవత్సరానికి ఒక 4 రోజులు 3 రోజులు మన ఇట్లా ఈ భద్రాద్రి కళాభారతి ద్వారా ఈ క్లాస్ సెంటర్ అనేది నిజంగా అందరికీ కూడా చాలా అదృష్టం. అలాగే రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు, మంచి కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి దానికి ఆ భద్రాద్రి చిత్రం థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. అలాగే మీడియా మిత్రులు, నాకు ఎంతో ఇష్టమైన మీరు అందరూ రావడం చాలా సంతోషం. ఇప్పటి వరకు పెద్దలన్నీ చెప్పారు ఈ కళాభారతి గురించి, ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఎలా నడుస్తుంది, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అన్నీ తెలుసు. ఇంకా మాకు ఉన్నదే మిగిలింది ఎవరంటే మన మీడియా మిత్రులే, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులే, అలాగే లోకల్ కేబుల్ టీవీ మిత్రులు. మీరే కొంచెం ఇలాంటి మంచి కార్యక్రమానికి భద్రాచలంలో ఏ కార్యక్రమం జరిగినా మీరు ప్రతి కార్యక్రమం జయప్రదం అవడానికి మీరు ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, ఇది దిగ్విజయంగా అయ్యేటట్టుగా మీరు చూడాలని మిమ్మల్ని ముందుగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి అనేకమైన సంస్థలు, ఇప్పుడు సాలూరు పంచాయతీ గారు ఒక వేదిక కట్టించడం కానీ, లేకపోతే ఎక్కువ సింహభాగాన్ని వాళ్ళు ఈ కార్యక్రమంలో ఆర్థిక సహాయం చేయటం కానీ, అలాగే తర్వాత ఐటీసీ ఆసియా ఖండంలోనే పెద్ద కంపెనీ, అది కూడా ఈ యొక్క భద్రాద్రి కళాభారతికి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో ఉన్న పవిత్రతను గుర్తించి వాళ్ళు కూడా వారి యొక్క ఆర్థిక సహాయాన్ని, వాళ్ళ మిగతా సహాయాన్ని కూడా వాళ్ళు కూడా అందిస్తూ ఉన్నారు. అది ఒక చాలా గొప్ప విషయం. అలాగే రాష్ట్ర సాంస్కృతిక శాఖ కూడా ఒక స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ కూడా ఈ సంస్థను గుర్తించి ఈ సంస్థకు మనం చేయూతను ఇవ్వాలని ముందుకు రావడం కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో పవిత్రతని, మంచిని తెలియజేస్తూ ఉంది, రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. అలాగే భద్రాచలంలో ఏ కార్యక్రమం జరిగినా ఏదో కార్యక్రమం జరగాలని, ఏదో ప్రజలందరూ సరదాగా సంతోషంగా ఉండే అవకాశం కావాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం. అలాగే భద్రాచలం శ్రేయస్సు కోసం, భద్రాచల ప్రజల సుఖశాంతుల కోసం ఏమైనా కార్యక్రమాలు ఉన్నా సరే మేము అందరం కూడా చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. భవిష్యత్తులో కూడా భద్రాచల శ్రేయస్సు కోసం ఏదైనా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశం ఉంది అందరి సహకారంతో. అది భగవంతుడు ఆ రాముల వారి ఆశీస్సులతో జరగాలని, ఇప్పుడు పొలిటికల్ కూడా వాళ్ళు మారింది కనుక దాన్ని అవకాశంగా తీసుకుని ఏమైనా చేస్తే బాగుంటుందని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే మీడియా మిత్రులు ప్రతి దాంట్లో కూడా పాపం ఒక కబడ్డీ అవనివ్వండి, ఒక క్రికెట్ అవనివ్వండి, ఇలాంటి కళాభారతి ప్రోగ్రాం అనివ్వండి, లేకపోతే బాలోత్సవం అవనివ్వండి, లేకపోతే ఏదైనా కోవిడ్ రానివ్వండి, లేకపోతే వినాయక చవితి అవనివ్వండి, దసరా అవనివ్వండి, లేకపోతే ముక్కోటి ఏకాదశి, అన్నింటిలో కూడా మీ వంతు పాత్రని మీరు పోషిస్తూ మా వెన్నంటే మీరు ఉన్నారు. అందుకే మీరంటే మాకు ఎనలేని గౌరవం, ఎనలేని ప్రేమ ఉందని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇది కంపల్సరీ దిగ్విజయంగా నడుస్తుంది. ఈవేళ ఎందుకంటే ఒక్కరోజు టైంలోనే ఈ కార్యక్రమం నాగేశ్వరరావు గారు వాళ్ళు ఏర్పాటు చేయటం వల్ల అనేక మంది వేరే వేరే కార్యక్రమాల్లో ఉండిపోవటం వల్ల రాలేకపోయారు. కానీ మేమందరం ఉంటే చాలామంది దీని వెనకాల వెన్నుదన్నుగా ఉన్నారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆర్థికంగా సహాయం చేయటమే కాదు, ఎక్కువ మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా తగిన చర్యలు మేము కూడా నాగేశ్వరరావు గారు ఆ టీంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటాం. అందరం కలిసి కుటుంబ సమేతంగా కొన్ని గంటలు సరదాగా ఉందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రూపొందించడం, ఇందులో ఏదో ఒక నాటికలో ఏదో కొన్ని ఉదాహరణలు అవి కొంతమందికైనా పనికొస్తుంది, అందులో నీతి కొంతమందినైనా తెలుసుకుంటారు. భద్రాచలంలో ఈ కళాభారతి ద్వారా ఏదో అంతరించిపోతున్న నాటికల్ని ఇక్కడ మనం వేదిక మీద ప్రసాదించడం ఈ రాష్ట్రంలోనే తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా అభినందిస్తూ ఉన్నారు. అది ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. అదొకటి. ఇంకో విషయం మీ అందరికీ తెలుసు, మన వేదిక మీద ప్రదర్శించిన ప్రతి చిన్న కళాకారులు కూడా చాలా ఎత్తుగా దిగిపోయారు. మన ఊరకనే వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు అడిగితే 2 లక్షలు ఇవ్వండి, 3 లక్షలు ఇవ్వండి అనే పరిస్థితికి ఎదిగే వాళ్ళు ఉన్నారు. అది భద్రాచలం యొక్క ప్రాముఖ్యత, పవిత్రత, మన భద్రాచల ప్రజల ఆశీస్సులు అంత పవర్ఫుల్గా ఉంటాయని నేను భావిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం అవుతుందా రాముల వారి దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల అని నేను అనుకుంటూ నేను సెలవు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను.